వ్యాప్తంగా అయితే ఫంక్షన్స్ అయితే ప్రారంభించడం జరిగింది. సో, ఈ ఫంక్షన్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫంక్షన్స్‌లో ఎవరెవరికి ఇస్తారో, ఎవరెవరికి ఇవ్వరో అండ్ ఈ ఫంక్షన్‌లో ఈ నెల ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఆ ట్విస్ట్ ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ అందుకునే వారికి ముఖ్య గమనిక. ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ 1వ తేదీ మరియు 3వ తేదీల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తీసుకుంటున్న వారు ఈ విషయాన్ని గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒకవేళ ఎవరైనా 1వ తేదీన పింఛన్ తీసుకోకపోతే ఆ మరుసటి రోజు అంటే 2వ తారీఖు పింఛన్ అందిస్తారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెల 1, 2 తేదీల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది. అలాగే పింఛన్ పంపిణీ చేసే 1వ తేదీ సెలవు ఆదివారం కనుక వస్తే గత నెల చివరి పని దినం రోజున పింఛన్ అయితే డబ్బుల్ని అందించడం జరుగుతుంది. ఒకవేళ నెలలో 2వ తేదీ సాధారణ సెలవు అంటే ఆదివారం అయితే ఆ తర్వాత పని దినం రోజున పింఛన్ డబ్బులు అందజేస్తారు. ఉదాహరణకు జనవరి 1 సెలవు దినం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ 31న పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసింది. అలాగే జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో ఆ రోజు పింఛను పంపిణీ చేయకపోవడంతో జనవరి 2న పింఛన్ అయితే పంపిణీ చేశారు. అలాగే డిసెంబర్ 31న జనవరి 2వ తేదీల్లో పింఛన్ పంపిణీ చేశారు. ఈ నెలలో కూడా ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం కావడంతో ఫిబ్రవరి 1న పింఛన్ తీసుకునే వారికి ఫిబ్రవరి 3వ తేదీన డబ్బులైతే అందజేస్తారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. మెడికల్ కేటగిరీ, దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు ప్రత్యేక టీంలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా మెడికల్ కేటగిరీలో తనిఖీలు చేపట్టాయి. అవి ముగియగానే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకునే వారిలో అనర్హుల్ని గుర్తించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో భారీ అనర్హులకు పింఛన్ పంపిణీ చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు తనిఖీలు అయితే మొదలుపెట్టారు. అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని త్వరలోనే స్వీకరించనున్నారు. ఓవైపు అనర్హుల్ని ఏరివేత ప్రక్రియ కొనసాగుతూనే అర్హత ఉండి పింఛన్ కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని చెబుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు అయితే పింఛన్ అందుతుంది. రేపు ఆదివారం 2వ తారీఖు ఆదివారం కావడంతో రేపైతే పెన్షన్ అయితే ఇవ్వరు. తర్వాత సోమవారం 3వ తారీఖు కాబట్టి సో ఈ 2వ తారీఖు బ్రేక్ చేసి సోమవారం అయితే పింఛన్ అయితే అందిస్తారు. ఇది అందరూ గమనించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.